గౌరవ తెలంగాణ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నమస్కారం అండి. ఈరోజు ఒక సర్క్యులర్ మెమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందండి. ఈ సర్క్యులర్ మెమో డీడీఓలకు ఉద్దేశిస్తూ కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ యొక్క హెల్త్ కార్డుల గురించి ఏంటి వాటి గురించి మూడు పాయింట్లు పెట్టారండి. ఇందులో డీడీఓలకు సూచనలు. ఈ 3 పాయింట్లు డీడీఓలే కాకుండా మనం కూడా అంటే ఉద్యోగులకు కూడా కొంత అవేర్నెస్ వస్తుందని చెప్పేసి నేను ఈ యొక్క వీడియోని తయారు చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ రవి ప్రతాప్ ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో ఉంటానండి మీ వద్ద. ఇప్పుడు నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఓకే, మరి మనం టాపిక్ లేకొద్దామా? ఇక్కడ మనకు ఇది సర్క్యులర్ మెమో. ఈ సర్క్యులర్ మెమో 31/7 రావడం జరిగిందన్నమాట. ఈ యొక్క సర్క్యులర్ దేనికి సంబంధించిందంటే ప్రొవిజన్ ఆఫ్ అప్డేట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అండ్ డిపెండెంట్స్ మాస్టర్ డేటా ఫ్రమ్ IFMIS డేటాబేస్ త్రూ API ఇంటిగ్రేషన్. ఇది ఇక్కడ అసలు ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడానికి పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే మన CEO గారు అంటే EHCT అంటే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO గారు శ్రీ హనుమంతు IAS గారు ఒక లెటర్ రాయడం జరిగిందన్నమాట. GOMS నంబర్ 174ని బేస్ చేసుకుంటూ ఒక లెటర్ రాయడం జరిగింది. నిన్న మనకు 31వ తారీఖున ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ ఒకటి జరగడం జరిగింది. అది మీకు ఒక వీడియో కూడా తయారు చేసి ముఖ్యాంశాలు 10 పాయింట్లు 10 కీలక నిర్ణయాలు అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఒక తీర్మానాన్ని తీర్మానించుకొని ఈ యొక్క సర్క్యులర్ మెమోను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వదలడం జరిగింది. ఇది ఈ యొక్క మెమో యొక్క పూర్వాపరాలు. మరి ఈ మెమోలో డీడీఓలకు ఏం సూచనలు చేశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సర్క్యులర్ మెమోలో 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 1, 2, 3. ఫస్ట్ దాంట్లో ఒకసారి గమనించినట్లయితే the required additional fields have been provided in the DDO's login of IFMIS portal under ఎంప్లాయీ మాస్టర్ మాడ్యూల్. ఈ ఎంప్లాయీ మాస్టర్ మాడ్యూల్లో ఒక ఎక్స్ట్రాగా ఒక ఫీల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీస్ ఫీల్డ్స్ ఆర్ ఎనేబుల్ ద DDOs టు ఎంటర్ అప్డేట్ నెసెసరీ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఎలిజిబుల్ డిపెండెంట్స్. అర్థమైంది కదండి? ఈ ఎంప్లాయీ మాస్టర్ మాడ్యూల్లో డీడీఓలు ఎంప్లాయీస్ యొక్క ఎలిజిబుల్ డిపెండెంట్స్ను ఆ తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ను ఎంటర్ చేసుకునే దానికి ఒక సదుపాయం కలిగించారు. రెండవది ఏంటి? డీడీఓలందరూ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై అండ్ కంప్లీట్ ద రిక్వైర్డ్ ఎంప్లాయీ అండ్ డిపెండెంట్ డీటెయిల్స్ ఇన్ IFMIS ఎట్ ది ఎర్లియస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ యొక్క డీడీఓలందరూ ఆ యొక్క డిపెండెంట్ యొక్క డీటెయిల్స్ అయితేనేమి ఆ తర్వాత ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఏమి అప్డేట్ చేయాలి. The information entered must be accurate, supported by the relevant service records, documents wherever applicable. ఎక్కడెక్కడైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ ఆ తర్వాత ప్రూఫ్స్ అప్లికబుల్ అవుతాయో అవన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డీడీఓ గారు ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ను మరియు డిపెండెంట్స్ను, ఎందుకంటే డిపెండెంట్స్లో కొంతమంది అటు ఇటు మ్యారేజ్ కావడం జరుగుతుంది, తర్వాత ఏజ్ క్రాస్ కావడం జరుగుతుంది, ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ మనసులో పెట్టుకునేసేసి అప్డేట్ చేయవలసిందిగా రెండో పాయింట్. మూడో పాయింట్ చూడు, చాలా అత్యంత ముఖ్యమైనది. టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఇష్యూయింగ్ EHS హెల్త్ కార్డ్స్ టు ది ఎలిజిబుల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ దేర్ డిపెండెంట్స్. మనకు కొత్త ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ను ఇవ్వాలంటే ఈ ప్రాసెస్ తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. అందువల్ల చాలా ఇంపార్టెంట్గా మీరు చేయవలసి ఉంది. ద కన్సర్న్ DDO షల్ అకార్డ్ ప్రయారిటీ. ఇది ముందు ఈ పని చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట. అండ్ ఎన్ష్యూర్ దట్ నో ఎలిజిబుల్ ఎంప్లాయీ ఈజ్ లెఫ్ట్. అంటే అర్హత కలిగిన ఏ ఎంప్లాయీని కూడా వదిలివేయకుండా తొందరగా కంప్లీట్ చేయాలి. దిస్ వర్క్ షల్ బీ కంప్లీటెడ్ బై 15th August 2026. కాబట్టి 15వ తారీఖు లోపల, ఈ నెల 15వ తారీఖు లోపల DDOs అందరూ ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఇక మన ఉద్యోగులు మనం ఏం చేయాలి అంటే మనమే DDOస్కి ఒకవేళ పని ఒత్తిడిగా ఉండి కొద్దిగా చేయకపోయినా కొంచెం లేట్ అయినా కానీ మనమే దగ్గరుండి మన పని కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఈ యొక్క అవేర్నెస్ కొరకే ఈ వీడియో తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రవి ప్రతాప్ ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ వద్ద ఉంటాడు. థ్యాంక్ యూ.